తెలంగాణ ప్రజలకు కేవలం వ్యవసాయం కోసమే కాదు, కృష్ణా జలాలు జీవనాధారం కూడా. ప్రతి ఎకరా సాగు వెనుక ఒక రైతు కుటుంబ ఆశలు ఉన్నాయి. ప్రతి రిజర్వ్ వెనుక ఒక గ్రామం భవిష్యత్తు ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 16 ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను ముందుకు తెచ్చింది. ఒకే ఉత్తర్వుతో అన్ని ప్రాజెక్టులకు డిపిఆర్లు, సమగ్ర ప్రాజెక్టుకు నివేదికలు సిద్ధం చేయమని ఆదేశించడం నిజంగా చారిత్రాత్మకమైన అడుగు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కృష్ణా జలాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీతో కలిసి పంచుకునే ఈ జలాలు రాజకీయ, ఆర్థిక, న్యాయ పోరాటాలకు కేరాఫ్గా ఉన్నాయి. ఈ నెల 23న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 34 ద్వారా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, సలహాదారులు, ఇంజనీర్లతో పలు దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలంగాణ రైతులకు ఒక దీర్ఘకాలిక భరోసా పత్రం. రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రస్తుతం 4 టీఎంసీల సామర్థ్యం, ఇకపై 10 టీఎంసీల వరకు పెంపు, అంటే నిల్వ సామర్థ్యం దాదాపు రెండింతలు. ఈ నీటితో వర్షధారంగా ఉన్న పల్లెలు, సరిహద్దు గ్రామాలకి, పంటలకు భరోసా. గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇప్పుడున్నది 1.32 టీఎంసీలు మాత్రమే. దీనిని 5 నుంచి 10 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదన. ఈ మార్పు మహబూబ్ నగర్ జిల్లాలో కరువు మైదానాలకు కొత్త ఊపిరి పోసే ప్రణాళిక. నెట్టెంపాడు రెండో దశ జూరాల నుంచి 4 టీఎంసీల నీటిని మళ్లించి సుమారు 25,000 ఎకరాలకు సాగునీరు. ఇది నేరుగా రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేసే అవకాశమున్న ప్రాజెక్ట్. పులిచింతల వెనుక భాగం ఎత్తిపోతల, బొజ్జతాండ, భీమతాండ ప్రాంతాలకు 0.5 టీఎంసీలు వినియోగం. కేవలం 3 గ్రామాలకే అయినా 1380 ఎకరాలు సాగులోకి వస్తాయి. చిన్న ప్రాజెక్ట్ కానీ ప్రభావం మాత్రం పెద్దది. కల్వకుర్తి ఎత్తిపోతల రెండవ దశ శ్రీశైలం నుంచి 13 టీఎంసీలు మళ్లింపు, అదనంగా 93,531 ఎకరాలు సాగులోకి. అంతేకాదు, తాగునీటికి ప్రత్యేకంగా 7.12 టీఎంసీలు కేటాయింపు. దీనికోసం కాలువ సామర్థ్యం, హెడ్ వర్క్స్ అన్ని పెంచనున్నారు. జూరాల వరద కాలువ పథకం ఇది ఒక మహత్తర ప్రాజెక్ట్. జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 100 టీఎంసీల నీరు మళ్లించాలనే ప్రణాళిక. నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో 11.3 లక్షల ఎకరాలు లబ్ధి పొందుతాయి. మధ్యలో వందలాది చెరువులు నిండిపోతాయి. జూరాల వెనక భాగం వరద వినియోగం. వరద సమయంలో 123 టీఎంసీల నీటిని మహబూబ్ నగర్ కరువు ప్రాంతాలకు సరఫరా. ఇది ఒక్కసారి జరిగితే ప్రతి ఏడాది వర్షపాతం అనిశ్చితిని ఎదుర్కొనే రైతులకు స్థిరమైన సపోర్ట్. కోయిల్ సాగర్ విస్తరణ 3.3 టీఎంసీలతో అదనంగా 13,500 ఎకరాలు సాగులోకి. ఈ ఒక్క ప్రాజెక్టుకే ఒక మిడిల్ సైజ్ మండలానికి నీటి భరోసా. మహబూబాబాద్ జిల్లాలో 3 బ్యారేజీలు. ఏదుల పూసపల్లి వద్ద 1.3 టీఎంసీలు, 13,201 ఎకరాలు. విసంపల్లి వద్ద 1.2 టీఎంసీలు, 12,000 ఎకరాలు. ముల్కనూరు వద్ద 1.2 టీఎంసీలు, 11,871 ఎకరాలు. మొత్తం 3 చిన్న ప్రాజెక్టుల ద్వారానే 37,000 ఎకరాలకు పైగా సాగు. డోర్నకల్ ముల్కపల్లి రిజర్వాయర్ భారీ నిల్వ సామర్థ్యం 25 నుంచి 35 టీఎంసీలు. ఇది మహబూబాబాద్ జిల్లా భూగర్భ జలాలకు గేమ్ చేంజర్. ఖమ్మం ఏదుల చెరువు బ్యారేజీ 1.3 టీఎంసీలు వినియోగం, 13,129 ఎకరాలు సాగులోకి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ విస్తరణ. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల వద్ద నుంచి రోజుకు 1 టీఎంసీ మళ్లింపు, మొత్తం 35 టీఎంసీలు వినియోగం, అంటే 3.99 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఇది మొత్తం ప్రణాళికలోని అతిపెద్ద లాభం ఇస్తున్న ప్రాజెక్ట్. హైదరాబాద్ అండ్ పరిసరాలకు తాగునీరు. 3 భారీ రిజర్వాయర్లు. దేవులమ్మ నగరం వద్ద 10 టీఎంసీలు, దుండమల్లారం వద్ద 10 టీఎంసీలు, ఆరుట్ల వద్ద 5 నుంచి 10 టీఎంసీలు. ఈ 3 ప్రాజెక్టులు పూర్తి అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాలు వచ్చే 30 నుంచి 40 సంవత్సరాల పాటు భరోసా. 16 పథకాల ద్వారా ఏమి సాధ్యమవుతుంది? సాగునీటికి దాదాపు 20 లక్షల ఎకరాలు అదనపు విస్తీర్ణం. తాగునీటికి 10 నుంచి 12 కోట్ల జనాభాకు దీర్ఘకాలిక
ప్రణాళిక భరోసా మొత్తం నిల్వ సామర్థ్యం 200 టీఎంసీలకు పైగా పెరుగుతుందని అంచనా. వందలాది చెరువులు నిండిపోవడం వల్ల భూగర్భ జలాలు స్థిరంగా పెరుగుతాయి. నీటి వినియోగంలో శాస్త్రీయ ప్రణాళిక అమలు కానుంది. కృష్ణా జలాలపై తెలంగాణ వేసిన ఈ సమగ్ర అడుగు ప్రస్తుత తరానికి మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా ఒక నీటి హక్కుల ప్రకటన లాంటిది. ప్రాజెక్టులు పూర్తి అయితే రైతులకు పంటల భరోసా, నగరాలకు తాగునీటి స్థిరత్వం, గ్రామాలకు అభివృద్ధి. ట్రైబ్యునల్ ముందు తెలంగాణ తన వాదనను బలపరుచుకోవడమే కాదు, కృష్ణా జలాల వినియోగంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభించబోతుంది. కృష్ణా జలాలు తెలంగాణ భవిష్యత్తుకు జీవనాధారం.